ఓం శ్రీ గణేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమశ్చండికాయ నమః. గురుబ్రహ్మం గురువిష్ణుం గురుం దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఆనంద స్వరూపులు, విశ్వ చైతన్య స్వరూపులైన పీటీఎఫ్ ప్రేక్షకులందరికీ కూడా ఆ సిద్ధేశ్వరీ దేవి యొక్క అవ్యాజమైన ప్రేమను ప్రసాదించునుగాక. ఈ వారం నవంబర్ నెల 4వ వారం రాశి ఫలాల యొక్క విశిష్టతను తెలుసుకుందాం. దీనికి ముందర యోగం మహాయోగం ద్వారా మీ జీవితంలో ఈ వారంలో ఆచరించవలసిన సత్కర్మల యొక్క విశేషాలను తెలుసుకుందాం. హరి ఓం. పీటీఎఫ్ ప్రేక్షకులందరికీ కూడా యోగం మహాయోగం ద్వారా మానసిక శారీరకమైన ఎన్నో సమస్యల నుంచి పరిష్కారం కోసము ఒక వ్రతాన్ని సంకల్పించడం జరిగింది. మేము హిమాలయాల్లో సాధన చేసినప్పుడు కార్తీక మాసంలో సప్తమితో కూడిన ఆదివారం నాడు వ్రతాన్ని ఎవరు చేస్తారో వారికి మానసికంగాను శారీరకంగాను ఎంతో అభివృద్ధి చెందుతుందని మా గురువుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. దానిని మీ అందరి చేత ఆచరించి మీ జీవితాన్ని మహాయోగమయంగా చెయ్యాలనే సంకల్పంతోనే ఈ వ్రత విశిష్టతను మీకు తెలియజేయడం జరుగుతున్నది. ఈరోజు ప్రదోష సమయంలో అంటే ఉదయం 7:30 నుంచి 8:30 లోపులో ప్రతి ఒక్కరూ కూడా గృహంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి ముందర తులసి మొక్కను పెట్టుకుని ఆ తులసి మొక్క దగ్గర సూర్యనారాయణమూర్తి ఫోటోను అష్టతల పద్మం మీద వేసి అక్కడ ఎరుపు పువ్వులతోనూ అలాగే ఎరుపు అక్షింతలతోనూ సూర్య అష్టోత్తరంతో పూజ చేసి అక్కడ ఎరుపు ఒత్తులతో 2 దీపాలను మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిలో వెలిగించవలెను. తర్వాత గోధుమ నూక, పంచదార, ఇలాచి, పాలతో కూడిన ప్రసాదాన్ని నివేదన కింద పెట్టి పూజ అయిన పిదప కర్పూరము అలాగనే పచ్చ కర్పూరంతో ఆరతినిచ్చి ఆ ఆరతిని పూజ చేసిన కుటుంబ సభ్యులందరూ కళ్ళకు అద్దుకునవలెను. దాని తర్వాత ఆ ప్రసాదాన్ని అంటే ఎరుపు పువ్వులని అక్షింతలని ఆ గోధుమ నూక ప్రసాదాన్ని ఒక 9 మందికి వితరణ చేయడం ద్వారా మీ జీవితంలో మానసిక శారీరకమైన సమస్యల నుంచి పరిపూర్ణమైన పరిష్కారం లభించునని సిద్ధయోగుల ద్వారా తెలుసుకున్న విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దీనిని ఆచరించి మీ జీవితాన్ని మహాయోగమయంగా పెంపొందించుకోవాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులను తెలియజేయడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రస్తస్తు. నవంబర్ నెల 4వ వారం మేషరాశి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలని అందిస్తుందని చెప్పాలి. ఈ వారం ఆరోగ్యపరంగాను అలాగే మానసికంగాను మంచి ప్రోభివృద్ధిని పొందుతున్నారు. స్నేహితుల ద్వారాను బంధుమిత్రుల ద్వారాను అన్యోన్యమైన సంబంధాలు ఏర్పడే వారంగా కూడా చెప్పుకోవచ్చు. విద్యార్థుల విషయానికి వస్తే విద్యపరంగా మంచి పురోభివృద్ధిని అలాగనే స్నేహితుల ద్వారా మంచి అభివృద్ధిని సాధించగల వారంగా చెప్పవలసిన పరిస్థితులు. అలాగనే వ్యాపార రంగంగా చూస్తే వ్యాపార అభివృద్ధిని అలాగనే వ్యాపారంలో రుణాలకు సంబంధించిన అభివృద్ధిని పొందగల వారంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నత అధికారులతో సహాయ సహకారాలను అలాగే ఉన్నతమైన ప్రమోషన్లు పొందే వారంగా కూడా చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా చూసుకుంటే రాజకీయ నాయకులకి కొత్త అధికారులతో పరిచయాలను కొత్త కార్యకర్తలతో మంచి పురోభివృద్ధి పొందే వారంగా చెప్పవచ్చు. అదే వ్యవసాయ రంగంలో ఈ వారం ఆశించిన ఫలితాలు పొందకపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో ఈ రాశి వారందరికీ కూడా మిశ్రమ ఫలితాలను పొందడంతో ఈ వారంలో సోమవారం నాడు ఒక వ్రతాన్ని చేయడం ద్వారా వీరి జీవితంలో మహాయోగాన్ని పొందగల స్థితిని పొందగలుగుతారు. ఈ సోమవారం నాడు సాయంత్రం ప్రదోష సమయంలో 5:30 నుంచి 6 లోపల మీ ఇంటి గుమ్మానికి ఇరుపక్కల కూడా 2 ఆవు నెయ్యితో దీపాన్ని పెట్టడం ద్వారా మీరు మీ జీవితంలో మహాయోగాన్ని పొందగలరని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రస్తస్తు. నవంబర్ నెల 4వ వారం వృషభ రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి ఈ వారం మంచి మిశ్రమ ఫలితాలు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఈ వారంలో ఆరోగ్యంగా పరిపూర్ణంగా ఉండడము మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవడము అష్టైశ్వర్యాలు కలిగే అవకాశాలు కూడా ఈ వారంలో ఉన్నాయి. విద్యాపరంగా చూస్తే ఎంతో పురోభివృద్ధి కనిపిస్తున్నది.
విద్యార్థులతో కొత్త స్నేహితుల పరిచయాలు, వారి ద్వారా పురోభివృద్ధిని చూడగలుగుతున్నారు. వ్యాపార రంగంలో చూస్తే వ్యాపారులకి కొత్త వ్యాపారస్తులతో పరిచయము, రుణ విమోచన పరిస్థితులు వీళ్ళకి కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో చూస్తే రాజకీయ నాయకులకి ప్రముఖులతో పరిచయాలు, రాజకీయంలో పురోభివృద్ధిని ఈ వారం చూడగలుగుతున్నాము. అలాగే ఉన్నతాధికారుల గురించి చూడగలిగితే ఉద్యోగపరంగా పరిపూర్ణమైన అభివృద్ధి పొందగలుగుతున్నారు. కళారంగంలో చూస్తే కళారంగంలో కూడా ఈ వారం ఆశాజనకమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈ వారం ఈ రాశి వారందరికీ కూడా పరిపూర్ణ స్థితి ఉన్నప్పటికీ కూడా వారి జీవితం ఈ వారంలో పరిపూర్ణ స్థితి ఉండడానికి మంగళవారం నాడు ప్రత్యేకించి ప్రదోష సమయంలో 6:30 నుంచి 7 లోపల దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి 18 తమలపాకుల మీద శ్రీరామ అని ఆవు నెయ్యితో సింధూరాన్ని కలిపి రాసి ఆ మాలను హనుమంతుడికి అర్పించినచో వారి జీవితం పరిపూర్ణమైన స్థితి పొందగలదు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు మీ అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. నవంబర్ నెల 4వ వారం మిథున రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలే కలిగిస్తున్నాయని చెప్పాలి. ఈ వారం ఆరోగ్యపరంగా పరిపూర్ణ స్థితి ఉన్నప్పటికీ స్నేహితుల ద్వారాను బంధు మిత్ర వర్గాల ద్వారాను కొన్ని సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. అలాగనే ప్రయాణాల్లో కొన్ని సమస్యల్ని ఎదుర్కొనే స్థితిని కూడా కనిపించుచున్నది. విద్యపరంగా చూస్తున్నప్పటికీ విద్యార్థుల్లో పరిపూర్ణ స్థితి ఉంటూ మార్కులకు సంబంధించిన సత్సంబంధమైన సమస్యలను ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తుల్లో చూస్తే ఉద్యోగపరమైన అభివృద్ధి ఉన్నప్పటికీ రుణ సంబంధమైన ఇబ్బందులను ఈ వారం చూడవలసిన పరిస్థితి. వ్యాపార పరంగా చూస్తే వ్యాపారాభివృద్ధి ఉన్నప్పటికీ స్నేహితులతోనూ మిత్రవర్గంతోనూ ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అదే రాజకీయ రంగాన్ని చూస్తే రాజకీయ నాయకులకి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతున్నప్పటికీ కార్తీక మాసంలో వీరికి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ వారంలో ఉన్నది. కళాత్మకంగా చూస్తే కళకు సంబంధించిన విద్యలో పరిపూర్ణ స్థితి పొందినప్పటికీ కళాకారులతో అన్యోన్యతా లోపం ఈ వారం కనిపిస్తున్నది. ఏమైనప్పటికీ ఈ వారంలో మిశ్రమ ఫలితాల్ని ఈ రాశివారు పొందుతూ ఉన్నారు. ఈ వారంలో ఈ రాశివారి పరిపూర్ణ స్థితి పొందడానికి చేయవలసిన వ్రతాన్ని మీకు చెప్పడం జరుగుతున్నది. ఆ వ్రతాన్ని మీరు ఆచరించి మీ జీవితాన్ని మహాయోగమయంగా చేసుకోవాల్సింది. ఈ వారంలో బుధవారం నాడు ప్రత్యేకించి ఈ రాశివారు ప్రదోష సమయంలో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆ గుడిలో 9 ప్రదక్షిణలు చేసి ఆ స్వామివారికి తెల్లటి పువ్వులతో కూడిన మాలను సమర్పించడం ద్వారా వీరి జీవితాన్ని మహాయోగమయంగా మార్చుకునవచ్చు. అలా మార్చుకోవాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులను మీకు అందించడం జరుగుతున్నది. నవంబర్ నెల 4వ వారం కర్కాటక రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం ఆశాజనకంగాను మిశ్రమ ఫలితాల్ని పొందే అవకాశాలు కూడా ఈ వారం కనిపిస్తున్నాయి. ఈ వారం విద్యపరంగా చూస్తే విద్యలో పురోభివృద్ధిని, విద్యార్థుల్లో మహోన్నత స్థితిని పొందగలుగుతున్నారు. అలాగనే ప్రత్యేకించి చెప్పుకోవాలంటే వ్యాపార రంగంలో పురోభివృద్ధిని, వ్యాపార రంగంలో మంచి స్థితిని పొందగలుగుతున్నారు. రాజకీయ విషయాల్లో చూస్తే రాజకీయంలో రాజకీయ నాయకులకి అనిస్థితిని, మానసిక స్పర్ధల్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. అలాగనే ఉద్యోగ రంగంలో చూస్తే ఉద్యోగాల్లో మంచి పురోభివృద్ధి ఉన్నప్పటికీ వారి స్నేహితుల ద్వారా కొన్ని సమస్యలను ఈ వారం పొందగల పరిస్థితులు ఉన్నాయి. వ్యాపార రంగంలో చూస్తే వ్యాపారంలో పురోభివృద్ధిని పొందగలుగుతున్నారు. అలాగనే వ్యవసాయ రంగంలో చూస్తే వ్యవసాయ పురోభివృద్ధి పొందగలుగుతున్నారు. కానీ వ్యవసాయ రంగంలో కొన్ని సమస్యలను ఈ వారం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే విషయంలో వాణిజ్య రంగంలోనూ కళారంగంలో కూడా పురోభివృద్ధి ఉన్నప్పటికీ కొన్ని సమస్యలను ఈ వారం పొందే అవకాశం ఉంది. ఈ వారం చేయవలసిన పరిష్కారంలో ప్రదోష సమయంలో సోమవారం సాయంత్రం నాడు 6:30 నుంచి 7:30 లోపల దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ శివాలయంలో 9 ప్రదక్షిణలు చేసి ఆ శివుడి దగ్గర కర్పూరాన్ని హారతిగా అర్పించినచో వీరి జీవితం మహాయోగమయంగా పొందగలదు. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రస్తస్తు. నవంబర్ నెల 4వ వారం సింహరాశి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం అనుకున్న ఫలితాలని పొందుతూ కూడా ఆరోగ్యపరంగాను, శారీరకంగాను, మానసికంగాను, శారీరకంగాను మంచి
పురోభివృద్ధి ఉన్న వారంగా చెప్పుకొనవచ్చు. ఈ వారం విద్య పరంగా చూసుకుంటే విద్యార్థులకు పరిపూర్ణమైన వారంగా చెప్పుకొనవచ్చు. ఈ వారం విద్యలో పరిపూర్ణ అభివృద్ధిని పొందగలుగుతున్నారు. రాజకీయ నాయకుల్లో రాజకీయమైన అనిశ్చితి ఏర్పడే వారంగా ఈ వారం తెలుస్తున్నది. ఉద్యోగస్తుల్లో ఉద్యోగపరమైన అభివృద్ధి ఉన్నప్పటికీ వారి శ్రేయోభిలాషులతో కొన్ని ఇబ్బందులను ఈ వారం ఎదుర్కోవాల్సిన పరిస్థితి. వ్యాపార రంగంలో చూస్తే వ్యాపార అభివృద్ధిని వాంఛా ఫలసిద్ధిని ఈ వారం పొందే రోజులుగా చెప్పవలసిన పరిస్థితి. అలాగనే ఉద్యోగపరంగా చూసినను వ్యాపారపరంగా చూసినను ఈ వారం మంచి పురోభివృద్ధిని పొందగలుగుతున్నారు. కళారంగంలో చూస్తే కళాత్మకమైన కొన్ని విషయాల్లో కొన్ని సమస్యలను క్లిష్ట పరిస్థితులను పొందవలసిన వారంగా ఈ వారం సూచించడం జరుగుతున్నది. ఈ వారం ఏది అయినప్పటికీ మంచి పురోభివృద్ధి ఉన్న వారంగా చెప్పుకొనవచ్చు. ఈ వారంలో మీరు చేయవలసిన ఒక మహావ్రతం గురించి చెప్పడం జరుగుతున్నది. ఈ రాశివారు ఈ వారం గురువారం నాడు ప్రత్యేకించి గురు ఆరాధన చేయడం ద్వారా వీరి జీవితాన్ని మహాయోగమయంగా మార్చుకొనవచ్చు. ఈ గురువారం నాడు ప్రదోష సమయంలో సాయి దేవుడి మందిరానికి వెళ్ళి 9 ప్రదక్షిణలు చేసి అక్కడ ఆవు నెయ్యితో నిమ్మ డొప్పలలో 5 దీపాలను వెలిగించడం ద్వారా వారి జీవితాన్ని మహాయోగమయంగా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రస్తస్తు. నవంబర్ నెల 4వ వారం కన్యారాశి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ వారం మంచి ఫలితాలని పొందుతూ కూడా ఆరోగ్యపరంగా మంచి అభివృద్ధిని, ఐశ్వర్యపరంగా మంచి పురోభివృద్ధిని, మానసిక పరంగా మంచి ఉన్నత స్థానాన్ని, స్నేహితుల మూలకంగా మంచి ఆలోచన స్థితిని పొందగలుగుతున్నారు. విద్యాపరంగా చూసుకుంటే విద్యలో విద్యార్థులకు మంచి పరిపూర్ణ ర్యాంకులను, మంచి స్థితిని పొందగలుగుతున్నారు. రాజకీయ రంగంలో చూసుకుంటే రాజకీయ నాయకులకి ప్రముఖులతో పరిచయము, రాజకీయంలో ఉన్నత పురోభివృద్ధి ఈ వారం పొందగలుగుతున్నారు. అలాగనే ఉద్యోగస్తులలో చూసుకుంటే ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు పొందినప్పటికీ మానసిక స్థితి పరిపూర్ణంగా లేకపోవడం ఈ వారం కనిపించుచున్నది. కళారంగంలో చూస్తే కళాకారులకి మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ కొన్ని సమస్యలను ఈ వారం పొందవలసిన పరిస్థితి. ఈ వారం మీరు శుక్రవారం నాడు ఒక వ్రతం చేయడం ద్వారా కూడా మీరు మహాయోగాన్ని పొందగలుగుతారు. శుక్రవారం సాయంత్రం సమయంలో శివ పార్వతులున్న దేవాలయానికి వెళ్ళి పార్వతీ అమ్మవారికి 9 ప్రదక్షిణలు చేసి అక్కడ కొబ్బరికాయని 2గా పగలకొట్టి దానిలో ఆవు నెయ్యి పోసి దీప ఆరతిని సమర్పించినట్లు ఆ పార్వతీ అమ్మవారికి మీ జీవితం పరిపూర్ణమైన స్థితి పొందగలదు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రస్తస్తు. నవంబర్ నెల 4వ వారంలో తులారాశి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం మంచి పురోభివృద్ధిని, మానసిక స్థైర్యాన్ని, బంధుమిత్రులతోనూ కార్యవర్గంతోనూ మంచి పురోభివృద్ధి కనిపిస్తున్నది. విద్యారంగంగా చూస్తే విద్యార్థులకి స్నేహితుల ద్వారా కొన్ని సమస్యలను పొందగల స్థితి ఈ వారం సూచించుచున్నది. వ్యాపార రంగంగా చూస్తే రుణాల ఒత్తిడి బాగా కనిపించే సూచన ఈ వారం కనిపిస్తున్నది. అలాగనే ఉద్యోగస్తులను చూస్తే ఉన్నత అధికారులతో కొన్ని సమస్యలను, కొన్ని ఇబ్బందులను పొందే అవకాశాలు ఈ వారం కనిపించుచున్నాయి. కళారంగంలో చూస్తే కళాకారులకి అన్యోన్యత లోపం వల్ల కొన్ని సమస్యలను, ఇబ్బందులను పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ ఈ వారంలో వీరు లక్ష్మీనారాయణుల్ని సోమవారం నాడు ఆరాధించడం ద్వారా వీరికి ఈ సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది. సోమవారం ప్రదోష సమయంలో సాయంత్రం 5:30 తర్వాత లక్ష్మీనారాయణుల యొక్క దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో 9 ప్రదక్షిణలు చేసి అక్కడ నిమ్మ పండులను 9 నివేదన చేయడం ద్వారా వీరు జీవితంలో మహాయోగాన్ని పొందగలరు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రస్తస్తు. నవంబర్ నెల 4వ వారం వృశ్చిక రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మంచి పురోభివృద్ధిని, ఆరోగ్య పరిస్థితులు పరిపూర్ణ స్థితిని, స్నేహితుల ద్వారా మంచి అభివృద్ధిని చూడగలుగుతున్నారు. బంధు వర్గాలతో కొంచెం వైరాన్ని కూడా ఈ వారం సూచించడం జరుగుతున్నది. విద్యార్థులు చూస్తే విద్యార్థులలో అన్యోన్యత లోపం వల్ల మార్కులలో కొంచెం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో చూస్తే వ్యాపారంగా పురోభివృద్ధి ఉన్నప్పటికీ
రుణాల బాధలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో చూస్తే రాజకీయ రంగంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పురోభివృద్ధి ఈ వారం సూచించి చూడడం జరుగుతున్నది. అదే వ్యవసాయ రంగంలో చూస్తే కొన్ని ఇబ్బందులు ఈ వారంలో ఎక్కువగా కనిపించడం జరుగుతున్నది. కళారంగంలో చూస్తే కళాకారులకి మంచి పురోభివృద్ధిని స్థైర్యాన్ని పెంచే వారంగా ఈ వారం చెప్పుకొనవచ్చు. ఏదైనప్పటికీ ఈ వారంలో వీరు చేయవలసిన సత్కర్మలను ఆచరించడం ద్వారా వీరు మహాయోగాన్ని పొందగలుగుతారు. ఈ వారం ఆదివారం నాడు ప్రత్యేకించి ప్రదోష సమయంలో అంటే ఉదయం 6:30 నుంచి 7 లోపులో సూర్యనారాయణమూర్తిని ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణమూర్తికి 9 సార్లు తులసి కోటలో ఆవు పాలతో అర్ఘ్యాన్ని ఇవ్వడం ద్వారా వీరు జీవితంలో మహాయోగాన్ని పొందగలుగుతారు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులను ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రస్తస్తు. నవంబర్ నెల 4వ వారం ధనుసు రాశి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం బాగున్నప్పటికీ ఈ వారం మధ్యలో అనారోగ్య పరిస్థితులను సూచన కనిపిస్తున్నది. బంధు వర్గాలతో వైరం ఈ వారం కనిపించుచున్నది. విద్యాపరంగా మంచి పురోభివృద్ధి విద్యార్థులు పొందుతున్నప్పటికీ విద్యలో కొన్ని ఆటంకాలు కలిగే సూచనలు ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగనే వ్యాపార రంగంలో పురోభివృద్ధి ఉన్నప్పటికీ ఆర్థికమైన ఇబ్బందులు ఈ వారంలో ఉన్నాయి. ఉద్యోగ రంగంలో చూస్తే ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ప్రమోషన్లు రావాలన్న స్థితిలో రాలేకపోవడం ఈ వారం చూస్తున్నాము. రాజకీయంలో అనిశ్చితి ఈ వారం కనిపించుచున్నది. అదే కళారంగంలో చూస్తే కళాత్మకంగా కొన్ని అనుకూలమైన ప్రతికూలమైన పరిస్థితులు ఈ వారం చూస్తున్నాము. ఈ వారం ఎలా ఉన్నప్పటికీ ఈ వారం వీరు కొన్ని వ్రతాలు చేయడం ద్వారా మహాయోగాన్ని పొందగలుగుతారు. గురువారం నాడు దత్తాత్రేయుడి గుడి దగ్గరికి వెళ్ళి దత్తాత్రేయుడికి 9 ప్రదక్షిణలు చేసి అక్కడ ప్రత్యేకించి ఆవు నెయ్యితో కొబ్బరి నూనెతోనూ విప్ప నూనెతోనూ కలిపి 3 దీపాలను వెలిగించి అక్కడ శనగలను నివేదన కింద పెట్టి ఆ స్వామిని ద్వారా వితరణ చేయడం ద్వారా మీరు మహాయోగాన్ని పొందగలుగుతారు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రస్తస్తు. నవంబర్ నెల 4వ వారం మకర రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం మంచి పరిపూర్ణ స్థితిని పొందగలుగుతున్నారు. మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, స్థిర ఆస్తుల కొనుగోలు విషయంలో ఒక మంచి మార్గాన్ని ఈ వారం చూడగలుగుతున్నాము. విద్యాపరంగా విద్యార్థులకి పరిపూర్ణ స్థితిని చూడగలుగుతున్నాము. వ్యాపార రంగంగా వ్యాపారస్తులకు పురోభివృద్ధి చూడగలుగుతున్నాము. రాజకీయ రంగంగా మంచి అభివృద్ధిని చూడగలుగుతున్నాము. కళారంగంలో కొన్ని సమస్యలు ఈ వారంలో చూడగలుగుతున్నాము. ఏదైనప్పటికీ ఈ వారం మిశ్రమ ఫలితాలతో కూడి మంచి అభివృద్ధి పొందగలుగుతున్నారు. ఆ అభివృద్ధి పరిపూర్ణంగా ఉండడం కోసం శనివారం నాడు సాయంత్రం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ శివాలయంలో నవగ్రహ మండపంలో నవగ్రహాలకు ప్రత్యేకించి 9 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగించడం ద్వారా మహాయోగాన్ని పొందగలుగుతారు. అలా మహాయోగాన్ని పొంది సిద్ధేశ్వరీ దేవి యొక్క ఆశీస్సులను పొందాలని ఆశిస్తున్నాం. జై సిద్ధేశ్వరీ దేవతానుగ్రస్తస్తు. నవంబర్ నెల 4వ వారం కుంభరాశి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం మంచి అభివృద్ధిదాయకంగాను ఆరోగ్యకరంగాను అలాగనే మానసిక స్థైర్యంతో పురోభివృద్ధిని సాధించవలసిన వారంగా చెప్పుకొనవచ్చు. విద్యాపరంగా విద్యార్థులకి పురోభివృద్ధి ఉన్నప్పటికీ మార్కుల్లో అనుకున్న ఫలితాలు రాలేకపోవడం ఈ వారం జరుగుతున్నది. అలాగే ఉద్యోగస్తుల్లో ఉద్యోగపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఈ వారం కనిపించుచున్నాయి. రాజకీయ రంగంగా అయితే ఆ రాజకీయ అనిశ్చితి ఈ వారం బాగా ఏర్పడే స్థితి కనిపించుచున్నది. అలాగనే కళారంగంలో చూస్తే కళాకారుల్లో అన్యోన్యత లోపం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తున్నది. వ్యాపార రంగంగాను వ్యవసాయ రంగంగాను ఈ వారం మంచి స్థితి కనిపించలేని సూచనలు కనిపిస్తున్నది. ఏది ఏమైనప్పటికీ ఈ వారంలో ఈ రాశి వారందరూ కూడా బుధవారం నాడు సాయంత్రం 6:30 తర్వాత దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి దేవాలయానికి వెళ్ళండి. ఆ దేవాలయంలో 9 ప్రదక్షిణలు చేయండి. అక్కడ లక్ష్మీ అమ్మవారికి 5 కమల పువ్వులని ప్రసాదం కింద అర్పించండి. అవి లేని సమయంలో గులాబీ పువ్వులను అమ్మవారికి ప్రసాదంగా అర్పించండి. అలా అర్పించినచో మీ జీవితంలో మహోన్నత స్థితికి వెళ్ళగల స్థితి ఉంది. అలా వెళ్ళాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రస్తస్తు. నవంబర్ నెల 4వ వారం
మీనరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ఈ వారం మీనరాశి వారికి మంచి స్థితి ఉన్నట్టు తెలుస్తున్నది. మీనరాశి వారికి ఏది చేసినను దాంట్లో పురోభివృద్ధిని, ఆరోగ్యపరంగా పురోభివృద్ధిని, అలాగనే ఐశ్వర్యపరంగా పురోభివృద్ధిని, స్థిర ఆస్తి కొనుగోలులో పురోభివృద్ధిని సాధించగల వారంగా చెప్పుకొనవచ్చు. కానీ ఈ వారంలో మానసికమైన స్నేహితులతో స్పర్ధలు పొందే అవకాశం ఉన్నది. విద్యాపరంగా అయితే పురోభివృద్ధిని పొందుతున్నారు విద్యార్థులు, కానీ స్నేహితులతో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిన వారం. అలాగే రాజకీయ రంగంలో చూడగలిగితే రాజకీయ నాయకులకి, కార్యకర్తలతో కొన్ని సమస్యలు ఏర్పడే వారంగా చెప్పవచ్చు. కళారంగంలో చూస్తే కళాకారులకి మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు పొందలేని పరిస్థితి. ఉద్యోగ రంగంగా చూడగలిగితే ఉద్యోగ రంగంలో ఉద్యోగులకి ఉన్నత అధికారులతో ఇబ్బందులు ఈ వారం అనుభవించిన పరిస్థితులు కనిపిస్తున్నది. ఏదైనప్పటికీ ఈ వారంలో వీరు మంగళవారం నాడు ప్రత్యేకించి విఘ్నేశ్వరుడి దేవాలయానికి వెళ్ళి ఉదయాన్నే గరికమాలను సమర్పించడం ద్వారా వీరి జీవితంలో ఉన్న కష్ట నష్టాల నుంచి బయటకు పడి వారు మహోన్నత స్థితిని పొందగలుగుతారు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రస్తు. నవంబర్ నెల 4వ వారంలో రాశి ఫలాల యొక్క విశిష్టతను మీరు తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ వచ్చే వారంలో మీ జీవితంలో వివాహక సంబంధమైన సమస్యల ద్వారా ఎలా పరిష్కారం పొందాలి అని యోగం మహాయోగం ద్వారా మీ జీవితంలో తెలియజేసి మీ జీవితాన్ని మహోన్నత స్థితి పొందాలనే సంకల్పాన్ని మేము తీసుకుని హిమాలయాల్లో మా గురువుల ద్వారా ఎటువంటి వ్రతాన్ని చేయడం ద్వారా మీరు వివాహక సంబంధమైన సమస్యల నుంచి బయటపడతారో ఆ పరిష్కార మార్గాన్ని మీకు తెలియజేస్తూ మీ జీవితాన్ని ఆనందమయంగా ఉండాలని ఆ సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు చెప్పడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రస్తు. హరి ఓం.